వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇది మంచి ప్రభుత్వం అని ప్రకటించారు. నిర్బంధ పాలనకు విముక్తి, అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత, సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ నాందిగా ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లు ఇంటింటికి అంటించారు. ఇది నిజంగా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారా? జగన్ ఆటవిక పాలన మించి ప్రైవేటు వ్యవహారాల్లో రాజ్యహింస హద్దులు దాటిన సంగతులు సాక్ష్యాధారాలతో విజిల్ మీ ముందుకు తీసుకొస్తుంది త్వరలో. రాజ్యహింసలో రాజ్యాంగేతర శక్తులు మీరు ఊహించని స్థాయిలో అరాచకాలకు పాల్పడుతున్నారు. జగన్ పాలనలో చేయలేని సాహస అకృత్యాలు మంచి ప్రభుత్వంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం అసలు చేయాల్సిన చోట మాత్రం మౌనం వహిస్తుంది. హార్ట్అటాక్ వచ్చిన వ్యక్తికి తొలి గంటలో చికిత్స అందించగలిగితే దానిని గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. కూటమి కొలువు తీరి 2 సంవత్సరాలు నిండుతున్నాయి. జగన్పై చర్యలు, వైసీపీ దూకుడు అడ్డుకట్ట వేయటానికి పాలన మొదటి సంవత్సరం గోల్డెన్ ఇయర్. గోల్డెన్ ఇయర్ కాదు కదా, సత్తు ఇయర్గా కూడా కూటమి అడుగులు పడలేదు. మౌనం, వ్యూహం, అనుమానం, ఈ 3 అంశాల ప్రాతిపదికన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిక్కుకున్నాయి. కంటికి కనిపించే ఒప్పందాలు, కనిపించని ఒప్పందాలు, సామాన్యులు, పసుపు సైనికుల నిర్వేదం వెనుక నిజాన్వేషణలో తొలి అడుగుగా ఈ విశ్లేషణ చూద్దాం. ఈ మధ్య సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులతో పాటు తటస్థుల అభిప్రాయం, అది కేవలం ఉత్త అభిప్రాయం మాత్రమే కాదు, దృఢమైన గాఢమైన అభిప్రాయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెర వెనుక మద్దతు లభిస్తుంది. 2017 నుంచి నేటి వరకు వైసీపీలో ఢిల్లీ పెద్దలు అక్రమ సంబంధం నడుపుతున్నారని, ఢిల్లీ ఆశీస్సులు జగన్జీకి పుష్కలంగా ఉన్నాయని అనే విషయం కేవలం ప్రచార స్థాయి దాటి మెజారిటీ ప్రజలు ముమ్మాటికి అదే నిజమని నమ్ముతున్నారు. బహుశా మీ అభిప్రాయం కూడా అదే అయి ఉండొచ్చు. ఎనీవే, ప్రజాస్వామ్యంలో అధికారానికి అసలైన బలం సంఖ్య కాదు, ఆ బలాన్ని నిలబెట్టే నమ్మకం. ఒక సినిమాలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక బాధిత వృద్ధుడు నమ్మకం లేదు దొరా అనే ఆ మాట చాలా బరువైన మాట. ఈ మొత్తం విజిల్ విశ్లేషణకు ఊపిరి పోసింది ఆ ఒక్క పదమే, నమ్మకం. లేదా నమ్మకం లేదు దొరా. నమ్మకం కూలిపోయే చోట ఎంత పెద్ద మెజారిటీ ఉన్నా ఆ అధికారానికి అర్థం ఉండదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాంటి నమ్మక సంక్షోభం నెమ్మదిగా పురుడు పోసుకుంటుంది. అది పెరిగి పెద్దదైతే పెను మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సంభవిస్తాయి. రాష్ట్రంలో స్పష్టమైన అపూర్వమైన మెజారిటీతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్నప్పటికీ కొన్ని కీలక అంశాలపై మౌనంగా ఉండటం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. ఈ అనుమానం ఒక్క రోజులో పుట్టింది కాదు, ఏకకాలంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల ఫలితం. రాజకీయాల్లో శబ్దం ఎంత ముఖ్యమో మౌనం అంతకంటే ప్రమాదకరం. ప్రత్యేకించి ప్రశ్నించాల్సిన వేళ అధికారంలో ఉన్నవారు మౌనంగా ఉన్నప్పుడు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక స్పష్టమైన ఆశతో ఓటు వేశారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం దక్కితే అభివృద్ధికి అడ్డంకులు ఉండవని ప్రజలు బలంగా నమ్మారు. ఆ ఆశ 2018 మార్చి 15న భగ్నమైంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి కారణంగా చూపుతూ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అది పైకి కనిపించే అధికారిక కారణం. కానీ రాజకీయాల్లో అధికారిక కారణాలు ఎప్పుడూ పూర్తి నిజాలు కావు. ఆ రోజు ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమణ అనేది సాధారణ రాజకీయ నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినా స్పందన రాకపోవటం, వైసీపీ నాయకులు ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలకు ప్రత్యక్ష సాక్షి, నాడు విజయసాయిరెడ్డి పీఎంఓలో రహస్యంగా తచ్చాటంపై మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకు తగ్గట్టే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎటువంటి వేగం లేకపోవటం, కేంద్ర దర్యాప్తు సంస్థల నడకలో స్పష్టమైన
అలసత్వం, ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే టీడీపీ ఎన్డీఏ నుంచి వెళ్ళగొట్టబడింది అన్న అభిప్రాయానికి బలం చేకూరుతుంది. ఇక్కడే ఇంకొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. టీడీపీ ఎన్డీఏ విడిపోతే సరిపోదు, బీజేపీలో బలమైన నాయకుడు వెంకయ్య నాయుడిని తప్పిస్తే చంద్రబాబు ఒంటరవుతారు అని జే గ్యాంగ్ భావించింది. అకస్మాత్తుగా క్రియాశీల రాజకీయాల నుంచి వెంకయ్య నాయుడిని ఎలా దూరం పెట్టారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ విస్తరణకు అడ్డుగా వెంకయ్య నాయుడు ఉన్నారని, వెంకయ్య నాయుడిని తప్పిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారం బీజేపీదే అని బీజేపీలో ఢిల్లీని నమ్మించిన వారి లిస్టు తక్కువేమీ కాదు. కానీ వారంతా జగన్మోహన్ రెడ్డికి వీరభక్తులు కావటం విశేషం. బీజేపీ వెంకయ్య నాయుడిని గౌరవప్రదమైన పదవికి పంపటం ద్వారా అడ్డు తొలగించుకుంది. జే గ్యాంగ్ రాజకీయం సంపూర్ణ విజయం సాధించింది అని నమ్మేవారి సంఖ్య అసంఖ్యాకం. ఆ సందర్భంలో వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారని మీడియా కథనాలు ప్రసారం చేసింది. 2019 ఎన్నికల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కేంద్రం వైఖరి అనేక ప్రశ్నలకు జవాబులు ప్రశ్నార్థకమే. ఆర్థిక పరిమితులకు మించి అడ్డగోలు అప్పులు చేయటానికి జగన్ చేతికి తాళాలు ఇవ్వటం, మద్యం వ్యవస్థలో వేల కోట్ల నగదు లావాదేవీలపై కేంద్ర సంస్థలు కళ్ళు మూసుకోవటం, 3 రాజధానులు వంటి అస్థిర విధానాలపై జగన్ నిర్ణయాలు రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉన్నాయా లేదా అన్నదానిపై కేంద్రం ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడలేదు. రాజకీయాల్లో మౌనం అంటే తటస్థత కాదు, చాలాసార్లు అది సమ్మతమే అని మీరు అర్థం చేసుకోవాలి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ తుది నిర్ణయానికి రాలేదు. 14 సంవత్సరాలుగా జగన్ అక్రమాస్తుల కేసులు నేటికి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ప్రజల్లో సహజంగా ఉద్భవిస్తున్న ప్రశ్న, ఇంతకాలం ఈ వ్యవహారాలు సాగటానికి రాజకీయ రక్షణ లేకుండా సాధ్యపడుతుందా? కానీ కాలం అక్కడే ఆగిపోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో టీడీపీకి పూర్తి స్థాయి స్వతంత్ర పాలనకు సరిపడ మెజారిటీ, కేంద్రంలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు కీలకంగా ఫలితాలు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్పై కేసుల్లో పురోగతి ఎందుకు లేదు? వివేక హత్యపై నేటికి స్పష్టత ఎందుకు లేదు? తిరుమల లడ్డు నకిలీ నెయ్యి వివాదంలో కేంద్రం ఆధ్వర్యంలో ల్యాబ్ రిపోర్ట్లు, పరస్పర విరుద్ధ నివేదికలు ఒక పక్క, సిబిఐ అసలు నిందితులను తేల్చకుండా పిఏలు, బంట్రోతులు, డ్రైవర్ల దగ్గరే ఎందుకు ఆగిపోయింది? ఇవన్నీ కలిపి చూస్తే అసలు ప్రశ్న బీజేపీకే కాదు, టీడీపీకి కూడా వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ మద్దతు అవసరం లేని స్థితిలో ఉండి టీడీపీ కేంద్రాన్ని ఎందుకు నిలదీయటం లేదు? చట్టపరమైన చర్యల కోసం ఎందుకు డిమాండ్ చేయటం లేదు? దర్యాప్తు సంస్థలపై స్పష్టత ఎందుకు కోరటం లేదు? ప్రజాస్వామ్యంలో మౌనం ప్రమాదకరం. ఇది పార్టీల మధ్య రాజకీయ లెక్కలు మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య విశ్వసనీయతకు సంబంధించిన అంశం. నమ్మకం లేదా నమ్మకం లేదు దొరా, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిదే. మౌనం ఇలాగే కొనసాగితే అనుమానాలే నిజాలుగా మారతాయి. ప్రజలు స్పష్టత కోరుతున్నారు. ఎవరి పక్షానున్నారు? ఎవరి తప్పుల్ని కప్పిపుచ్చుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే రాజకీయాలు మాత్రమే కాదు, ప్రజల విశ్వాసం కూడా గాలిలో కలిసిపోతుంది. జగన్ అక్రమాస్తుల కేసులు, వైఎస్ వివేక హత్య కేసు, తిరుమల లడ్డు కాసేపు పక్కన పెడదాం. ఇవి కేంద్రం గుప్పిట్లో ఉన్న సంగతులు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో జగన్ రెడ్డిని కానీ ఆయన శ్రీమతి భారతీరెడ్డిని కనీసం ఒక్క నోటీసు కూడా తాకకపోవటానికి కారణం ఎవరు? వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఏపీ ప్రభుత్వ దర్యాప్తు కేవలం జగన్ గుమస్తాల్లో ఒకరైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ రాజ్ కేసిరెడ్డి వద్దే ఎందుకు ఆగిపోయింది? అంతకు మించి దర్యాప్తు పైకి ఎందుకు పోవటం లేదు? గత 5 ఏళ్ల జగన్ పాలనా నేరాల్లో ఒక్కదానిపై ఒక్క నోటీసు కూడా జగన్ అందుకోకపోవటానికి కారణం ఎవరు? రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అనేక అంశాలు అడ్డుకుంటుంది ఎవరు? స్వతంత్ర దేశ చరిత్రలో ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసిన ఘటన,
కనుమూరి రఘురామకృష్ణరాజు టీడీపీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు, ప్రస్తుతం ఉపసభాపతి. ఆయనకే న్యాయం దక్కలేదు. ఇది కూడా రాష్ట్ర పరిధి దర్యాప్తు అంశమే. దీన్ని అడ్డుకుంటుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మీరు చేయాల్సిన పనులు అడ్డుకుంటుంది కూడా ఢిల్లీ పెద్దలేనా? అదే నిజమైతే మీకు ఓటు వేసిన నమ్మకం ఏమైపోవాలి? నేటి పాలకులు ప్రతిపక్షంలో ఉండగా దుమ్మెత్తిపోసిన కంపెనీలు షిరిడీ సాయి, మేఘా, ఏఎంఆ, ఇండోసైల్ లాంటి కంపెనీలే కాదు, వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెద్దపీట వేస్తుంది అని ప్రజలు, టీడీపీ కేడర్ చర్చించుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం స్పష్టంగా లేదు, కానీ అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. బలహీన ప్రత్యర్థి సౌకర్యవంతమైన రాజకీయమా అనే తీరి రాజకీయ వర్గాల్లో వినిపించే ఒక వాదన ఇక్కడ చూద్దాం. జగన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా కూలిపోవటం కంటే బలహీన ప్రత్యర్థిగా ఉండటం టీడీపీకి తాత్కాలికంగా లాభంగా ఉండొచ్చు. ఎందుకంటే జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎన్నికల సమయంలో టీడీపీనా వైసీపీనా అనే స్పష్టమైన పోలిక సులభం. ఈ లెక్కల్లో జగన్ ఒక సౌకర్యమైన రాజకీయ శత్రువు. కానీ ప్రజాస్వామ్యంలో ఇది ప్రమాదకరమైన రాజకీయ ఆలోచన. ప్రజలు అడుగుతున్న ప్రశ్న జగన్ తప్పులు చేశాడా కాదు, ఆ తప్పులకు చర్యలు ఎందుకు లేవు? ఈ ప్రశ్నకు సమాధానం లేకపోతే ప్రతిపక్ష బలహీనత అధికార పక్షంపై నైతిక అనుమానంగా మారుతుంది. మరి మౌనం రాజకీయ ఆయుధంగా మారుతుందా? రాజకీయాల్లో మౌనం ఎప్పుడూ తటస్థత కాదు. చాలాసార్లు అది ఒక రాజకీయ సంకేతం. 2014 నుంచి 2024 మధ్య జగన్ అక్రమాస్తుల కేసుల నత్తనడక, హత్య కేసుల్లో స్పష్టతలేమి, కీలక నిర్ణయాలపై కేంద్రం మౌనం, ఇవన్నీ కలిసి ప్రజల్లో ఒక భావనను బలపరుస్తుంది. చట్టం అందరికీ సమానం కాదని. ఆ భావన పెరిగితే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది, రాజకీయ వ్యవస్థపై విరక్తి పెరుగుతుంది. ఇది ఏ ప్రభుత్వానికైనా ప్రమాదకరమైన స్థితి. 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు విస్పష్టం. అది ప్రధానంగా జగన్ పాలనపై వ్యతిరేకత. కానీ 2029 ఎన్నికలు అలా ఉండవు. అప్పుడు ప్రజలు అడిగే ప్రశ్న జగన్ ఏం చేశాడు కాదు, మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరేం చేశారు? ఈరోజు ఈ మౌనం ఇలాగే కొనసాగితే నైతిక నమ్మకం కరిగిపోతుంది. అందరూ ఒక్కటే అనే భావన బలపడుతుంది. ఇది టీడీపీకి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రమాదంలోకి నెడుతుంది. అయితే మరి పరిష్కారం ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం అరుపుల్లో లేదు, ఆరోపణలో లేదు. పరిష్కారం ప్రక్రియలో ఉంది. వ్యక్తులపై కాదు, వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జగన్ అనే వ్యక్తిపై కాదు, దర్యాప్తు వ్యవస్థలపై మాట్లాడాలి. రాజకీయ నాయకుడికి, సాధారణ పౌరుడికి వేరువేరు రాజ్యాంగాలు ఉన్నాయా? ఇవి కేవలం ఆరోపణలు కాదు, ఇవి పాలనాపరమైన బాధ్యతకు సంబంధించిన ప్రశ్నలు, పారదర్శకతకు సంబంధించిన ప్రశ్నలు. శాసనసభలో చర్చలు, పార్లమెంట్లో ప్రశ్నలు, అధికారిక లేఖలు పనిచేయకుండా చర్యలు మౌనాన్ని ఆశ్రయిస్తే దర్యాప్తు సంస్థల జవాబుదారీతనంపై నీలినీడలు, న్యాయ ప్రక్రియ ఆలస్యం. మరి రాజ్యాంగ బాధ్యత ఏంటి? ప్రజలు ఓటు వేసేది అధికారానికి కాదు, నమ్మకానికి. ఆ నమ్మకం ఒక రోజులో కూలిపోదు. మౌనంతో, అస్పష్ట నిర్ణయాలతో నమ్మకం నెమ్మదిగా కరిగిపోతుంది. టీడీపీకి ఒక చివరి అవకాశం ఉంది, మౌనాన్ని వీడి స్పష్టతతో భర్తీ చేయటానికి. ప్రతీకారం కక్ష కాదు, న్యాయం ధర్మం కాపాడటానికి. కానీ ఇక్కడ టీడీపీ ప్రభుత్వం విఫలమైతే 2029 ఎన్నికల నాటికి ఈ వ్యూహం ఎలా తిరగబడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల అనుమానం ఎంతటి రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందో తెలుసుకునే ముందు ప్రస్తుత రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు వెనువెంటనే లాభాలు కురిపిస్తాయి. కానీ అదే వ్యూహం కాలం గడిచే కొద్దీ టీడీపీ పార్టీ పునాదినే కుదిపేస్తుంది. జగన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా నిలువరించకుండా బలహీన ప్రత్యర్థిగా ఉంచటం టీడీపీకి ఈరోజు లాభంగా కనిపించవచ్చు. కానీ 2029కి వచ్చేసరికి ఇదే వ్యూహం తిరగబడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. 2029కి యాంటీ జగన్ పని చేయదు. 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లోనూ రాజకీయ కథనం వ్యక్తి కేంద్రంగానే నడిచింది.
2024లో టీడీపీకి వచ్చిన బలం జగన్ పాలనపై వ్యతిరేకత, జగన్ పాలన వైఫల్యాలపై ప్రజల కోపం ఓటు ద్వారా విస్పష్ట తీర్పు ఇచ్చారు. అయితే 2029 వచ్చేసరికి జగన్ పాలనపై ప్రజల జ్ఞాపకం మసకబారుతుంది. కొత్త తరం ఓటర్లు వస్తారు. ప్రశ్న మారుతుంది. జగన్ ఏం చేశాడు కాదు, టీడీపీ ఏం చేసింది. టీడీపీ పనితీరే ప్రధాన కొలమానం అవుతుంది. అప్పటికి జగన్ సౌకర్యవంతమైన శత్రువుగానే టీడీపీ భావిస్తే టీడీపీ ప్రజలకు చెప్పడానికి కొత్త రాజకీయ కథనం ఏదీ ఉండదు. సరైన చర్యలు లేని మౌనం వల్ల మోరల్ హైగ్రౌండ్ కోల్పోవటం జరుగుతుంది. టీడీపీ బలం ఏంటి? చట్టాన్ని బలంగా అమలు చేయటం, ఆర్థిక సంస్కరణల అభివృద్ధి నమూనా, పరిపాలనా అనుభవం. కానీ జగన్ అక్రమాస్తుల కేసుల్లో పురోగతి లేకపోవటం, వివేక హత్య కేసులో స్పష్టత కోరుకోకపోవటం, కేంద్రాన్ని నిలదీయకపోవటం, ఇవన్నీ కలిపి ప్రజల్లో ఒక భావన పెరుగుతుంది. అందరూ ఒక్కటే, తేడా మాటల్లో మాత్రమే. ఈ భావన బలపడితే టీడీపీ నైతిక ఆధిక్యం కోల్పోతుంది. జగన్ విమర్శలకు బలం చేకూరుతుంది. నా మీద కేసులు రాజకీయమే అన్న జగన్ వాదనకు ధృవీకరణ లభిస్తుంది. టీడీపీ మౌనం = నైతిక ఓటమి. టీడీపీ మంచి ప్రభుత్వం ట్యాగ్, సాఫ్ట్ కార్నర్ అనుమానం కేడర్ను దెబ్బతీస్తుంది. పార్టీని గెలిపించేది కేవలం ఓటర్లే కాదు, కేడర్ కూడా. టీడీపీ ఆస్తి బలమైన కేడర్. గ్రౌండ్లో ఉన్న కార్యకర్తల ప్రశ్న ఏంటి? ఇంత చేశాక కూడా జగన్ను ఎందుకు కాపాడుతున్నారు? మన పోరాటం నిజమేనా అనే సందేహం కేడర్లో మొదలైతే కేడర్ నిశ్శబ్దమవుతుంది. ఎన్నికల సమయంలో ఉత్సాహం తగ్గుతుంది. సోషల్ మీడియాలో టీడీపీ డిఫెన్స్ వీక్ అవుతుంది. ఫలితం 2029కి ఇదే అంతర్గత బలహీనతగా మారుతుంది. మరి బీజేపీ ప్రత్యయంగా ఎదిగే అవకాశం ఉందా? టీడీపీ వైసీపీ రెండే అనే భావన బలపడితే బీజేపీ ప్లస్ జనసేన క్లీన్ ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంది. మేమే నిజమైన ప్రతిపక్షం అనే నేరేటివ్ వెంటనే రాదు, కానీ 2026-2029 మధ్య నెమ్మదిగా పాగుతుంది. టీడీపీకి అసలు ప్రమాదం జగన్ కాదు, మూడో శక్తి ఎదగటం అని భావిస్తే కేసులపై మౌనం జగన్కు రిహాబిలిటేషన్ టైం దొరుకుతుంది. కేసులపై మౌనం కొనసాగితే జగన్పై కేసులు రాజకీయ వేధింపులుగానే ప్రజలకు కనిపిస్తాయి. ఏమీ తేలలేదు కదా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. కాలం జగన్కు అనుకూలంగా పనిచేస్తుంది. 2029 నాటికి జగన్ కథనం నన్ను అంతా కలిసి అన్యాయంగా టార్గెట్ చేశారు, ఏదీ రుజువు చేయలేకపోయారు అంటారు. ఇది టీడీపీకి అత్యంత ప్రమాదకరమైన రివర్స్ గేరుగా మారుతుంది. ప్రజల్లో అనుమానం పెరిగితే నష్టం నమ్మకం లెక్క మారుతుంది. ప్రజలు మోసం కంటే ఎక్కువగా మౌనాన్ని శిక్షిస్తారు.